నమస్తే అండి. ఈరోజు నేను మీకు బాస్మతి రైస్తో బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ చేసుకోవడం చూపిస్తున్నాను. రెండు ఒకేసారి ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే బగారా రైస్ మాత్రం కొంచెం ముందు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసుకొని బగారా ఆకులు వేసాను. తర్వాత ఇలాయచీ లవంగా వేసుకున్నాను. కావాలంటే పట్ట అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా నెయ్యి లాస్ట్లో యాడ్ చేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని దూరగా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం దూరగా వేయిన తర్వాత పుదీనా వేసుకోండి. ఒక గుప్పెడు పుదీనా అయితే సరిపోతుంది. 3 గ్లాసుల రైస్కి గుప్పెడు పుదీనా తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 7-8 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసేసి కొంచెం వేగనిచ్చి తర్వాత 1:2.25 అంటే ఒక గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాసు నీళ్ళు పెట్టుకోవాలండి బాస్మతి రైస్కి. అండ్ అన్నీ బాగా కలిపేసి సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ దాంట్లో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించేసేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. అండ్ పక్కన ప్యాన్ పెట్టేసుకుందాము. దీనికోసం వచ్చేసి మనము పన్నీర్ కర్రీ అండ్ ముందుగానే ఒక ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా, 2 పచ్చిమిర్చి వేసి కొంచెం నీళ్ళలో వేసి బాయిల్ చేసుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నప్పుడే దాంట్లో ఎండుమిర్చి, పసుపు, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసుకొని అదంతా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని మొత్తం తీసి ప్యాన్లో వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దానికి ఒక 3 మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్.